తెలంగాణకు నీటి హక్కులపై ఢిల్లీ వేదికగా కనిపించని కుట్ర జరుగుతోందా? బనకచెల్ల రూపంలో ముంచుకొస్తున్న ఉత్పాతానికి రేవంత్ సర్కార్ వంత పాడుతున్నాడా? తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు పట్టని రేవంత్ సర్కార్ బనకచెర్లపై పోరాడుతోందా? పోరాడినట్టు నటిస్తోందా? ఒకవైపు ఏపీ ఒత్తిడితో కేంద్రం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. బనకచెర్లే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం అసలు బనకచెర్ల గురించి చర్చే లేదని చెబుతోంది. ఇప్పటికే బనకచెర్ల వివాదంపై గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి పూటకో మాట మార్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చించేది లేదని రేవంత్ సర్కార్ నిజంగానే చెప్పిందా, లేక డైవర్షన్ కోసమే డ్రామాలకు తెరతీసిందా అని అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో రేపు ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని, కేంద్ర సంస్థలతో పాటు తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ సమాజం మొత్తుకుంటోంది. అయినా రేవంత్ రెడ్డి చెవికెక్కించుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ విజిబిలిటీ రిపోర్టును ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించింది. ఈ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూఈడీఏతో పాటు కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, బేసిన్లోని అన్ని రాష్ట్రాలను కోరింది. బనకచెర్ల లింకు ప్రాజెక్టు పిఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. ఈ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గోదావరిలో మిగులు జలాలే లేవని ఎన్డబ్ల్యూడీఏ తేల్చి చెప్పింది. ఒక పక్క బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న ఏపీ ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ప్రాజెక్టుకు తొలి దశ పర్యావరణం అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. టర్మ్స్ ఫర్ రెఫరెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఈఏసీ తిరస్కరించింది. వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించాకే టీఓఆర్ కోసం ప్రతిపాదనలు పంపాలని ఈఏసీ తేల్చి చెప్పింది. అందుకే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలంగాణ ఏపీ సీఎంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బనకచెర్ల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం కవరింగ్ డ్రామాలతో ప్రజలను మోసం చేస్తోంది. బనకచెర్లపై ముందు నుంచి రేవంత్ సర్కారు తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రాజెక్టు కట్టుకునేది ఏపీ ప్రభుత్వం అయితే వారు కోరకముందే చర్చల రాగం ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ తరువాత గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే సరిపోతుందన్నాడు. అలా అయితే బనకచెర్ల కట్టుకుంటే అభ్యంతరమే లేదన్నాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రాజెక్టును అడ్డుకుంటామని అప్పుడు ప్రకటించాడు. ఇటీవల మళ్లీ మాట మార్చేశాడు. వరద జిల్లాల్లో లెక్క తేలాక గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దామని చెప్పాడు. ఒకవైపు న్యాయపరంగా పోరాడతామంటూనే మరోవైపు చంద్రబాబుతో చర్చల కోసం రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నాడు. కేంద్ర మంత్రి నేతృత్వంలో రేపు జరిగే సమావేశంలో చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యాడు. బనకచెర్ల ప్రాజెక్టుపై పూటకో మాట, రోజుకో లెక్క చెబుతూ తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ గందరగోళానికి గురి చేస్తూనే ఉన్నాడు. ఇక రేపు ఢిల్లీలో జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో రేవంత్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇందులో బనకచెర్లపై చర్చ లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు మీడియాకు లీకులిచ్చింది.
కానీ రేవంత్ సర్కార్ డైవర్షన్ కోసం ఇదంతా చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి అసలు ఈ మీటింగ్ ప్రధానంగా బనకచెర్ల ఎజెండాగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ సర్కారు మాత్రం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే నాటకాలు ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. బనకచెర్లపై రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిపై గతంలోని అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు వ్యాఖ్యలను తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లపై ముందు నుంచి పూటకో మాట మారుస్తూ వస్తున్నారు. జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. ఇవాల్టి బరాబర్ అడుగుదాంలో మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అలాగే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, రేపు ఢిల్లీలో జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో రేవంత్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇందులో బనకచెర్లపై చర్చ లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు మీడియాకు లీకులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. కానీ రేవంత్ సర్కార్ డైవర్షన్ కోసమే ఇదంతా చేస్తుందా అనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? సునీత, రేపటి హస్తిన సమావేశం పైన మాత్రం అనేక అనుమాన ఛాయలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల అంశమే ప్రధాన ఎజెండా అయితే కనుక రేపటి సమావేశానికి రాము అని చెప్పి ఒక లేఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసిందని చెప్పేసి లీకులు ఇచ్చినా కానీ ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఒత్తిడి మేరకు ఏపీ ప్రయోజనాలు కాపాడే దిశలోనే కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే ఒకే ఒక్క అంశం బనకచెర్ల ఎజెండాగా ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రేపటి సమావేశానికి సంబంధించి సమాచారాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే సమాచారాన్ని అంటే ఈ లేఖను రిసీవ్ చేసుకున్న వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉండగా కాస్త లేటుగా స్పందించి అది కూడా బనకచెర్ల అంశం ఏకైక అంశమే ఎజెండాగా అయితే మాత్రం మేము ఈ సమావేశానికి సంబంధించిన అంశం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఒక లేఖ మాత్రం తెలంగాణ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ రాయడం జరిగింది. అందులో భాగంగా గతంలో మేము కోరినట్టుగా కనుక కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులు కావచ్చు, లేదా కృష్ణా నది పైన ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన క్లియరెన్సులు కావచ్చు, లేదా ఇచ్చంపల్లి ప్రాజెక్టు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా మేము కోరిన అంశాలు కనుక ఎజెండాలో పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ లేఖ ద్వారా తెలియజేసినట్లుగా కూడా ఒక సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం
డెలిబరేట్గా ఒక లీక్ ఇచ్చింది. అయితే దీనిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేపటి సమావేశానికి సంబంధించి ముందుగా రేవంత్ రెడ్డి పాల్గొనరని చెప్పేసి ఒక సమాచారం బయటకు వచ్చినా కానీ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నారు. రేపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నప్పుడు హస్తిన కేంద్రంగా జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి సిఆర్ పాటిలే దీనికి నేతృత్వాన్ని వహిస్తున్నప్పుడు దీనికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్గా ఎందుకు నామకరణం చేయలేదు, దీన్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్గా ఎందుకు గుర్తించలేదు అనేది ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన జలరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఇది పూర్తిగా కుట్రపూరితం. ఎందుకంటే జనరల్గా ఇద్దరు సీఎంలు పాల్గొన్నప్పుడు అది ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయి ఉండాలి. ఎందుకంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఇద్దరు సీఎంలు కూర్చుండి మాట్లాడుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనే పరిగణించాల్సి ఉంటుంది. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్గా దీన్ని ప్రకటించని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ కనుక ప్రకటించి ఉంటే ఎజెండా అంశాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి ఏ అంశాలపైన చర్చ జరగబోతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేవి ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇది పూర్తిగా కుట్రపూరితం, అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి కూడా నీటిపారుదల రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపటి సమావేశం ఒకవేళ జరిగినా కానీ ఏ అంశాలపైన జరిగిందనే దానికి సంబంధించి మినిట్స్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు కనుక సహజంగానే దానికి సంబంధించిన మినిట్స్ను తయారు చేయరు, మినిట్స్ను రూపొందించరు, ఆ మినిట్స్ బయటకు రావు. ఆ మినిట్స్ బయటకు రాకపోతే వాళ్ళ మధ్యలో ఎలాంటి చర్చ జరిగింది, అందులో ఏ అంశాలు ఎజెండాగా చర్చ జరిగిందనే అంశం పూర్తిగా సస్పెన్స్గా ఉండబోతుంది. ఇక ప్రధానంగా జలమంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖ మంత్రి అలాగే ఇద్దరు సీఎంలు కూర్చుని మాత్రమే చర్చిస్తారా, లేకుంటే ఈ సమావేశంలో అధికారులు కూడా పాల్గొంటారా అనే దానికి సంబంధించిన స్పష్టత కురవడిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే రేపటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా రాష్ట్రం లేఖ ముచ్చట ప్రస్తావించినా కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించినా కానీ, ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్లో రేపటి సమావేశంలో ఖచ్చితంగా బనకచర్ల ఎజెండాగానే ఇది జరగబోతుందని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల నిపుణులు, మేధావులు ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక వైఖరిని కనుక ప్రకటించాలని అనుకుంటే దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హోదా ఇవ్వాల్సి ఉండింది. ఇది పూర్తిగా కుట్రపూరితంగా జరుగుతున్న సమావేశం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక బనకచర్ల విషయానికి తీసుకుంటే కనుక అనేక అభ్యంతరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న 4 సంస్థలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి ప్రతిపాదనలు రిసీవ్ చేసుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని తిరస్కరించిన విషయం తెలిసింది. అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా చాలా స్పష్టంగా బనకచర్లకు సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తే కనుక ఇది కుదరదు, కొత్త డిపిఆర్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు స్వయంగా కేంద్ర జలసంఘం కూడా ఈ బనకచర్ల పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటే దీంట్లో తెలంగాణకు నష్టదాయకంగా ఉన్న నిర్ణయాలు జరుగుతుంటే మరి రేపటి సమావేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు హాజరవుతున్నట్టు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపటి రోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం చేస్తే అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు బనకచర్ల ప్రాజెక్టును పట్టుదలగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలం వరద జలాలు మాత్రమే వాడుకుంటామని చెప్పేసి ఆయన మాటికి చెప్తున్న పరిస్థితులను కూడా జలరంగ నిపుణులు కావచ్చు లేదా నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు చాలా క్లియర్ కట్గా ఖండిస్తున్నారు. ఎందుకంటే అసలు నికర జలాలు మినహా వరద జలాల ప్రస్తావన ఎక్కడ ఉండదు. సిడబ్ల్యూసీ నిబంధనలు కావచ్చు లేదా కేంద్రము జలరంగానికి సంబంధించిన చట్టాలు రూపొందించిన క్రమంలో కూడా ఎక్కడ కూడా వరద జలాలకు సంబంధించిన అంశం ఉండదు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా పేర్కొన్నారు. వరద జలాల అనే అంశమే లేకపోతే అసలు నికర జలాలు మాత్రమే ఉంటే మిగులు జలాల ప్రస్తావన ఎక్కడిది, వరద జలాల ప్రస్తావన ఎక్కడిది, ఈ వరద జలాలను వినియోగించుకోవడం ఎక్కడిది అనే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా తలెత్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు పణంగా పెట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే కనుక ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు జలరంగ నిపుణులు ఆరోపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వరద జలాలకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఎక్కడా లేవు. ఖచ్చితంగా కేవలం ఇవాళ సరాసరి నీటి వినియోగానికి సంబంధించిన మాత్రమే ప్రస్తావనలు ఉన్నాయని చెప్పేసి కూడా జలరంగ నిపుణులు చెప్తున్నారు. సునీత.
రైట్. తెలంగాణకు నీటి హక్కులపై ఢిల్లీ వేదికగా కనిపించని కుట్ర జరుగుతోందా అని అందరికీ అనుమానం కలుగుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు పట్టిన రేవంత్ సర్కారు బనకచెర్లపై పోరాడుతుందా లేదా పోరాడినట్టు నటిస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. ఒకవైపు ఏపీ ఒత్తిడితో కేంద్రం ఢిల్లీలో రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బనకచెర్లే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం అసలు బనకచెర్ల గురించి చర్చే లేదని చెబుతోంది. మొత్తంగా రేపు ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోంది? మొదటి నుంచి కూడా సాగునీటి నీటి వినియోగంలో పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లుగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా బనకచెర్ల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టనున్న బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా స్పష్టత ఇచ్చారు. ఏదైతే ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. కనీసం కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఇవాళ అక్రమంగా సాగునీటి జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ భవన్ వేదికగా యావత్ తెలంగాణ సమాజానికి చెప్పిన నేపథ్యంలో ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేవనెత్తిన అంశాలను బేస్ చేసుకొని నెక్స్ట్ అంటే ముందు 2 రోజుల ముందు డేట్ వేసి హరీష్ రావు మీడియా సమావేశం పెట్టిన తర్వాత లెటర్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన లెటర్లు కూడా అనుమానాస్పదంగా అనుమానకరంగానే ఉన్నాయి తప్ప ఏనాడు కూడా ప్రాజెక్టును అడ్డుకుంటామనే లెటర్లో కూడా అంశాలు ప్రస్తావించలేదు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఏపీకి సహకరించే విధంగా ఉన్నాయని ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన మాటలోనే అక్షరాల ఇవాళ మరొకసారి నిజం కాబోతున్నాయి అనేది కూడా సుస్పష్టంగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అదొక అపెక్స్ కౌన్సిల్కు చైర్మన్గా సిఆర్ పాటిల్ ఉంటాడు, మెంబర్స్గా ఇరు రాష్ట్రాల సీఎంలు ఉంటారు. కానీ ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని చెప్తూనే మరోపక్క ఇరు రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ అంటే ఖచ్చితంగా ఇది ఒక డ్రామాగానే అభివర్ణించవచ్చు. పూర్తిగా సాగునీటి జలాలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే గోదావరి నది బేసిన్లో పోయే నీటి నిల్వలను పూర్తిగా అక్రమంగా బనకచెర్లకు దోచిపెట్టేందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తహతహలాడుతుందనడానికి నిదర్శనం ఉంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు లెటర్ రాసిన 2-3 రోజుల వరకు కూడా స్పందించకపోవడం, ఇవాళ స్పందిస్తూ మేము ఒక బనకచెర్ల విషయంలోనైతే మేము చర్చలకు రాము అని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ ఏపీకి అప్పనంగా గోదావరి జలాలను అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నారనే సందేహం అయితే ఇవాళ ప్రధానంగా కలుగుతుంది. అందుకు అనుగుణంగానే వాళ్ళ సాగునీటి రంగ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళ ప్రధాన ఎజెండా, ప్రధాన చర్చ, ప్రధాన అంశం బనకచెర్ల విషయం. ఇవాళ బనకచెర్ల ద్వారా దాదాపు నికర జలాలన్నీ కూడా దోసుకుపోతుంది పక్కనున్న ఏపీ ప్రభుత్వం అని ఒక పక్క చర్చలు జరుగుతుంటే ఒక పక్క అనేక సందర్భాల్లో కూడా విమర్శనాస్త్రాలు ఇస్తుంటే మేము బనకచెర్ల విషయంలో మేము చర్చకు రాము, బనకచెర్ల కాదు మిగతా అన్ని అంటే చాలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏదైతే విభజన సందర్భంగా హామీలు కావచ్చు ఇతర అంశాలను ఇవాళ తెర మీద తీసుకొచ్చి ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇవాళ అదే చర్చ జరిగితే ఖచ్చితంగా బనకచెర్ల విషయంలో మీరు ఒకవేళ ప్రభుత్వంగా ఆపకపోతే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అనేక సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏపీ రాష్ట్రానికి తరలించుకుపోతున్నారు. అదేవిధంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడికి శిష్యునిగా ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా అడ్డుకట్టక వేయకపోతే ఖచ్చితంగా బనకచెర్ల ద్వారా ఇవాళ గోదావరి నీటి జలాలను పూర్తిగా తరలించుకోపోయే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ బనకచెర్ల విషయంలో ఒక మాట ముందొక మాట వెనుకొక మాట చెప్పే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఇది పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కావచ్చు, లేదంటే ఇతర అంశాలను ఇవాళ చర్చకు రాకుండా ఈ విధంగా చేస్తున్నారనే అనుమానాలు కూడా తలెత్తున్నాయి. అంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో చెప్పారు. ఇక్కడ ఏదైతే ప్రజాభవన్ అని ఆ ప్రజాభవన్లో చర్చల పేరున పిలిచిన సమావేశం రోజే ఇవాళ బనకచెర్లకు తొలడుగు పడింది. ఆనాడే ఇవాళ తెలంగాణ నీటి వాటాను అక్రమంగా దోసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఒప్పందం జరిగిందని చెప్పేసి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసామితంగా విజయవాడకి వెళ్ళి చంద్రబాబుతో కలిసి సమావేశమై బజ్జీలు తినొచ్చి బనకచెర్లకు అప్పనంగా సంతకాలు చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ఆరోపణలన్నీ కూడా ఇవాళ మరొకసారి నిజమవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే మినిట్స్ రూపంలో ఇవ్వాలి, లేదంటే అధికారికంగా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అపెక్స్ కౌన్సిల్ సమావేశం
సమావేశం కాదని ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమావేశం అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడ మినిట్స్లో లేకుండా ఎక్కడ ఎలాంటి అఫీషియల్గా లేకుండా ఏదైతే గోదావరి నీటి కేటాయింపులు ఏ విధంగా అక్రమంగా చేస్తున్నారో అదేవిధంగా కూడా బంకచెర్లకు సహకరించే విధంగా ఈ ఒప్పందాలు కావచ్చు ఈ మీటింగ్లు అనేది కూడా సారాంశం అని చెప్పేసి కూడా సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా డ్రామాలు తప్ప ఇందులో ఇంకోటి లేదు. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కావచ్చు ఇక్కడ ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి గోదావరిలో 1000 టీఎంసీలు కృష్ణాలో 500 టీఎంసీ ఇస్తే మేము ఒప్పుకుంటామని ఏదైతే చెప్పిర్రో అది వాళ్ళ మళ్ళొక్కసారి కూడా నిజం చేస్తున్నారు. అంటే వరద జలాల పేరు మీద ఇవాళ నికర జలాలను దోసుకుపోయే కుట్రకు ఢిల్లీ వేదికగా కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి అనేది కూడా స్పష్టమైంది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇప్పటికైనా బంకచెర్ల విషయంలో ముందరికేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి ఒక మరణశాసనమే తప్ప ఇంకోటి కాదనేది కూడా ఇవాళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ఇవాళ ఎన్నో ట్రెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు ఎన్నో అంశాలను ఇవాళ ముందుకు తీసుకొచ్చి బంకచెర్లను దోషిపెట్టేందుకు ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నాడనే విమర్శలు కూడా ప్రధానంగా అయితే వస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బంకచెర్ల విషయంలో అనేక అంశాలను ప్రస్తావించింది, అనేక విషయాలను మీడియా ముందుంచి ఇటు ప్రజల ముందుంచింది. అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా దోసుకుపోయే ప్రయత్నాలు చేస్తుంది, గతంలో కావేరీ లింక్ అప్పుడు కూడా ఏ విధంగా ఇతర రాష్ట్రాల విషయంలో కావచ్చు ఇటు ఏపీ రాష్ట్రం విషయంలో కావచ్చు చేసిన కుట్రల కుతంత్రాలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోశాడు కనుక ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు మరొకసారి కూడా బంకచెర్ల తోటి వాళ్ళ గోదావరి అక్రమ జలాలను తరలించకపోయే కుట్ర అయితే ప్రధానంగా జరుగుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలన్నీ కూడా నిజం చేసే విధంగానే ఇవాళ ఏదైతే మీడియాకు లీకులు ఇచ్చడం కావచ్చు ఒక బంకచెర్ల విషయంలో అయితే మేము చర్చకు రామని చెప్పే విషయాలు కూడా సుస్పష్టంగా తెలుస్తున్నాయి. బంకచెర్ల విషయంలో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలో పూర్తిగా ఇబ్బందులు గురవుతారు. తెలంగాణ రైతాంగానికి నీటి వాటా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ పూర్తిగా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే కుట్రకు కేర్ ఆఫ్ ఢిల్లీగా ఉండబోతుంది. అది కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎజెండాగానే నడిచే సమావేశానికి వాళ్ళ ముఖ్యమంత్రి పోనని ఒక మాట చెప్పి వాళ్ళ మళ్ళీ పోతుందని చెప్తుంటే అంటే ఒక రహస్యంగా ఈ మీటింగ్ పెడతారనే అనుమానాలు అయితే పెద్ద ఎత్తున తావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఒక డ్రామా తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ.